హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు భీమ్ సింగ్. నేను ఇక్కడ రావడానికి ఒక రీజన్ ఉంది. సో నేను నా మిత్రుడు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి టూ స్టేట్స్ డియో. సో ఈ ఛానల్ నేమ్ యూనిక్గా ఉంది. యూనిక్ ఉందాక ఒక రీజన్ ఉంది. సో నా ఫ్రెండ్ వచ్చేసి ఒడిశా, నేను వచ్చేసి హైదరాబాద్. సో ఇక్కడ ఏంటంటే టూ స్టేట్స్ అనేది మీకు తెలుసు కదా, రెండు రాష్ట్రాలు. సో బేసిక్గా దాని ప్రకారంగా తీసుకొని లాజికల్గా తీసుకొని టూ స్టేట్స్ డియో అని పెట్టామన్నమాట. సో ఈ ఛానల్ మెయిన్ మోటో వచ్చేసి ఏంటంటే మూవీ రివ్యూస్ అండ్ లోకల్ వెండర్స్ ఉంటారు కదా మార్కెట్లో. సో వాళ్ళ డేని ఎట్లా సర్వైవ్ అవుతున్నారు అంటే బేసిక్ ఒక మార్కెట్లో ఎట్లా సర్వైవ్ అవ్వగలరు, ఒక 5,000 10,000 క్యాష్తో అయినా కానీ, క్యాపిటల్తో కానీ, ఇన్వెస్ట్మెంట్తో కానీ, అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన డే టు డే యాక్టివిటీలో జరుగుతాయి అంట, అంటే జిఎస్టీ వగేరా కానీ, మూవీ రివ్యూస్ అయినా కానీ, ఇవన్నీ మన బిజినెస్ని ఎట్లా గ్రోత్ చేసుకోవాలి, ఇంకా మనం కొన్ని బిజినెస్ నుంచి ఎలా ప్రాఫిట్ తెచ్చుకోవాలి, ఏ విధంగా లాసెస్ ఉంటాయనేసి కొంత బిజినెస్ మ్యాన్ని తీసుకొచ్చి కానీ, కొంచెం లోకల్ వెండర్ని తీసుకొచ్చి కానీ, మేము ఏ విధంగా బిజినెస్ని అయితే ముందుకు తీసుకోవాలని ఒక లైన్ అనేది ఒకటి తీసుకొచ్చి మేము ముందు చూపిస్తాం. ఓకే, సో దాంతోపాటు ఇంకేంటంటే ఏ విధమైన కంటెంట్ అవనండి జెన్యూన్ కంటెంట్ ఉంటుంది. ఎటువంటి అంటే మీరు అనుకోవచ్చు ఏమి ఆ ప్రమోషన్స్ వస్తే చేస్తారు కదా, ఈ ప్రమోషన్స్ వస్తే చేస్తారు, అట్లాంటివి ఏమి ఉండవు మన దగ్గర. జెన్యూన్ ఓపెన్ అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం. నో వరీ, అది ఏదైనా ఉండండి, పొలిటికల్ అయినా అవనివ్వండి, మార్కెట్ అయినా అవనివ్వండి, మూవీ రివ్యూస్ అయినా కానివ్వండి. సో మేము ఎక్కడైనా తప్పు చేస్తున్నామని మీకు అనిపిస్తే జస్ట్ మీరు కామెంట్లో పెట్టండి, బ్రదర్ మీరు ఇక్కడ మీ దగ్గర కొంచెం మిస్కమ్యూనికేట్ అవుతుంది, ఇక్కడ ఏదో నాకు తేడా కనిపిస్తుందని చెప్పండి. దాన్ని మేము రైట్ చేసే పూచి మాది. ఓకే, మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.